శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 14వ తారీఖు రాత్రి సుమారు 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారబోతున్న గురుగ్రహ ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గురువు అత్యంత శుభగ్రహం. గురువు యొక్క కారకత్వాలు సంతానకారకుడు, ధనకారకుడు, జ్ఞానకారకుడు. అలాగే మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని ఈ జన్మలో మనకు అందించే ప్రయత్నం గురుగ్రహం వల్ల జరుగుతూ ఉంటుంది. మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు అన్నీ కూడా గురువు మనకి వేరే రూపంలో అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. అలాగే గురువు ఒక శుభగ్రహ రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ శుభగ్రహం యొక్క రాశి ఫలితాలను కూడా కలిపి మనకి అందించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు గురువు ప్రవేశిస్తబోతున్నటువంటి మిథున రాశి, అది బుధుని యొక్క స్వక్షేత్రం. బుధుడు ఒక విద్యార్థి లాంటి వాడు అన్నమాట. చాలా యువకుడు అవటం వల్ల విద్యార్థిగా ప్రతిదీ తెలుసుకునే ప్రయత్నం బుధుడు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే విద్య, ఉన్నత విద్య, టెక్నాలజీ బుధుడు కారకత్వాల్లో ఉంటాయి. అలాగే వ్యాపారానికి కూడా బుధుడే కారణమవుతుంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి అకౌంటెంట్స్ ఏమనవ్వండి, ఈ ఫైనాన్స్ అవనవ్వండి, వాటి లెక్కలు, వ్యవహారాలు, అంటే మొత్తం వ్యాపారం అంతా కూడా బుధుడు యొక్క తెలివితేటల మీద రాశిలో, లగ్నంలో బుధుడు ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి. అటువంటి బుధుడు రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం వల్ల ఇది ఎక్కువగా విద్యార్థులకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది, వ్యాపారస్తులకి ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం అభివృద్ధి ఎంత ఉంటుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే జనులందరికీ కూడా ఈ ఫలితాలు అందడం జరుగుతూ ఉంటుంది. వాణిజ్యంగా ఒక రాష్ట్రమో, ఒక దేశమో, ఒక నగరం ఎదిగినప్పుడు అందులో ఉన్న వారందరికీ ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఈ సమయంలో కూడా అందరూ జ్ఞానవంతులై, విజ్ఞానవంతులై మంచి కార్యక్రమాల యందు ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణాల వల్ల మరి బుధుడు యొక్క రాశిలోకి గురుగ్రహ ప్రవేశం ఏ ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది అనుకున్నప్పుడు, సాధారణంగా గురువు కేంద్రాల్లోకి వచ్చిన, అంటే 7, 10, 4 వచ్చిన కోణాల్లోకి వచ్చిన, అంటే 5, 9లోకి వచ్చిన అనుకూలిస్తాడు. అలాగే ధనస్థానంలోకి, లాభస్థానంలోకి వచ్చినప్పుడు విశేషంగా ధనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కేవలం గురువు తను మీ యొక్క రాశికి ఏ ఏ భావాలకి కారకత్వాలు వహిస్తుంటాడో ఆ ఫలితాలతో పాటు గురువు సహజంగా ఉన్నటువంటి సంతానాన్ని, ధనాన్ని, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకేమి దశలతో గిశలతో సంబంధం లేదు. సాధారణంగా గురువు 5వ స్థానంలోకి వస్తే సంతానాన్ని ఇవ్వడం, 9వ స్థానానికి ఇస్తే ఉన్నత విద్య, ఇవి కామన్గా జరుగుతుంటాయి. అటువంటి శుభగ్రహం ఇప్పుడు మిథున రాశిలోకి రావడం జరిగింది. మరి మిథున రాశిలో ఏ గ్రహం వచ్చినా కూడా దాని యొక్క ఫలితాలు చాలా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహం. అంటే చంద్రుడి తర్వాత వేగంగా ప్రయాణించే గ్రహం బుధ గ్రహం. అటువంటి బుధ గ్రహంలోకి, బుధుని యొక్క రాశిలోకి గురువు రావటం వల్ల కంపల్సరిగా రావటమే అటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, వ్యాపారం పెరుగుతుంది, మీడియేటర్గా ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశ వ్యవహారాలు బాగా చక్కబడే అవకాశం ఉంది. మరి ఇదే సమయంలో గురుగ్రహం ఏదైనా ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ప్రవేశించిన రోజు నుంచి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అంటే పుష్కరాల్లో ఏ నదికి పుష్కరం వస్తే ఆ నదిలో స్నానం చేయడం వల్ల మరి వ్యక్తుల యొక్క పాపాలు నశిస్తాయని, వారి యొక్క పెద్దలు సంతోషిస్తారని, మరి జాతకుడు పరిపూర్ణంగా ఉండడం జరుగుతుంటుంది. మరి ఈ సంవత్సరంలో మరి ఇప్పుడు గురువు మారడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రావడం జరుగుతూ ఉంది. ఇది కూడా ఒక విధంగా మరి విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క రాశులను బట్టి
మిగతా గ్రహాల స్థితిని బట్టి వీళ్ళున్న వాళ్ళు అంటే కేవలం ఈ పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతి నది అనుకోకుండా అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ స్నానం చేయొచ్చు. లేని వాళ్ళు ఆ 12 రోజుల్లో ఏదో ఒక పుణ్య నదిలో కూడా మనం స్నానం చేసినా ఆ ఫలితం మిగతా వాళ్ళందరికీ కూడా రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఇది ఒక రెమెడీ లాగమాట. మనం ఏదన్నా గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఈ పుష్కరాలు జరిగే సమయంలో నదీ స్నానం చేయడం వల్ల జాతకుడి యొక్క పుణ్యం మరింత బలమై జాతకుడు ఇంకా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలోకి గురువు మారుతున్నాడు. ఏదైనా 12వ స్థానంలోకి ఒక గ్రహం వచ్చినప్పుడు కంపల్సరిగా ఖర్చులు అవుట్ గోయింగ్ ఇలాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే గురువు ఏం చేస్తాడంటే 12వ స్థానంలోకి రావడం వల్ల మీ చేత ఒక శుభకార్యాన్ని చేయడం జరుగుతుంది. మరి గురువు సంతానకారకుడు కదా, మీ పిల్లల యొక్క అభివృద్ధి కొరకో వారి చదువు కొరకో వివాహం కొరకో ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కారణం వల్ల మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మీ యొక్క సంతానం విద్యార్థి దశలో ఉంటే వాళ్ళని ఉన్నత చదువుల కొరకు అది విదేశమా ఇంకొకటిగా 100% పంపడం జరుగుతుంది. వివాహానికి రెడీగా ఉన్నటువంటి మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వారికి ఈ సంవత్సరంలో కంపల్సరీగా వివాహం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు లేని వాళ్ళు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వారు ఏదైనా ఒక గృహప్రవేశం లాంటిది ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేయొచ్చు. లేదంటే ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం ఒక సత్యనారాయణ స్వామి వ్రతం లాంటిది చేయించి అది కొద్దిగా అట్టహాసంగా భారీగా చేసే అవకాశం ఉంటుంది. ఇది నెంబర్ 1. దాని తర్వాత గురువు ఏ కారకత్వాల్లో ఉంటాడో ఆ కారకత్వాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు వివాహం జరిగి ఇంకా సంతానం కలగకుండా ఉంటే కంపల్సరిగా మే 15 తర్వాత 1 సంవత్సరం లోపు మీకు 100కి 100 పార్లు సంతానం కలిగే అవకాశం ఉన్నది. అయితే గురువు ఏదన్నా ఇవ్వాలంటే కంపల్సరిగా కొంత పుణ్యఫలం కూడా ఉండవలసి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు పరిశీలించి ఏదే పూజ చేస్తే బాగుంటుంది, ఏ వ్రతం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆ పుణ్య కార్యక్రమం చేయడం వల్ల కంపల్సరిగా మీకు ఈ సంవత్సరంలో సంతానం కలిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత చివరిగా ఉన్నత విద్య అవకాశాలు ఏదో కారణం వల్ల మీరు మీ విద్య ఆగిపోయి ఉంటే దాన్ని తిరిగి కంప్లీట్ చేసి తిరిగి మళ్ళీ విద్యని పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు ఇచ్చే విజ్ఞానం మామూలుగా ఓ PhD డిగ్రీలా ఉంటుంది. అంటే మామూలు డిగ్రీలు మామూలు బీటెక్లు కాకుండా మీరు బాగా తీవ్రంగా పరిశోధన చేసుకుంటూ ఏ సాంస్క్రిట్లోనో ఏ తెలుగులోనో డాక్టరేట్ డిగ్రీ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వైద్య సంబంధించిన వాళ్ళకి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ డిగ్రీ లాంటిది రావడానికి అనుకూలుతుంటుంది. అయితే వీటన్నిటికీ కూడా కొంత పుణ్యాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఒక విధంగా పుణ్యం ఖర్చు పెట్టడం అంటే ఇండైరెక్ట్గా మనం సంపాదించిన ధనాన్ని కూడా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇది కామన్గా 12వ స్థానంలో రావడం వల్ల కర్కాటక రాశి వారికి జరుగుతున్నటువంటి ఫలితాలు. ఇంకా యాస్టీజ్గా చూసినప్పుడు ఏమవుద్దంటే కంపల్సరిగా ఈ రాశి వారికి షష్టాధిపతిగా వ్యయస్థానంలో ఉన్నాడు. మరి ఆ కారణం వల్ల వైద్యపరమైనటువంటి ఖర్చులు కంపల్సరిగా ఉంటాయి. అలాగే రుణాలు ఏదైనా మీరు ఎవరికైనా ధనం అప్పుగా ఇచ్చి ఉంటే మరి అది తీర్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అంటే డైరెక్ట్గా రుణం అంటే కేవలం ఫైనాన్స్ బాకీయే కాకుండా మరి మీదేదైనా గత జన్మలో ఎవరికైనా రుణపడి ఉంటే వారికి అంటే ఏదన్నా బయట వారికో స్నేహితుల పిల్లలకో ఏదన్నా మీ దగ్గర పనిచేసే వారి పిల్లలకో వారికో మీ ధనంతో వారికి ఏదైనా వివాహం చేయడం కానీ వారికి ఏదైనా కాలేజీలో సీట్ ఇప్పించి చదివించడం కానీ ఇలా కొన్ని ధర్మ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా భాగ్యాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన 100% నెరవేరుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. అలాగే మీ కాకపోయినా మీ యొక్క తల్లిదండ్రులకి కంపల్సరిగా ఏదైనా ఒక మంచి యాత్రా స్పెషల్లో
చక్కగా భారతదేశం అంతా తిప్పే విధంగా వాళ్ళని పుణ్యక్షేత్రాలకు పంపే అవకాశం ఉన్నది. మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఏదైనా మీ యొక్క రిటైర్మెంట్ తర్వాత దూర ప్రాంతంలోనో విదేశంలో ఉన్నటువంటి మీ పిల్లలు దగ్గర శేష జీవితాన్ని గడుపుదామని అనుకున్న వాళ్ళు మీ సంతానం దగ్గరికి వెళ్ళడానికి కొంతవరకు ఈ గ్రహస్థితి చెప్తూ ఉంది. ఇక 12లో ఉన్నటువంటి గురువు 4, 8, 12 స్థానాల్ని వీక్షించడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఇది మోక్ష త్రికోణం అవటం వల్ల ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంత ఓల్డేజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ శేష జీవితాన్ని ఏదన్నా ఒక వృద్ధాశ్రమంలోనో ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో జరుపుదామనే ఆలోచన మీకు సంకల్పం నెరవేరే అవకాశం ఉన్నది. కొంతమంది విద్యార్థులైతే ఒక పెద్ద యూనివర్సిటీలో అది హాస్టల్లో ఉండి అక్కడ చదువుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఏవైనా అన్నీ మనం చెప్పినవన్నీ పరిశీలించినప్పుడు ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు కంపల్సరిగా ప్రతిదానికి ధన వ్యయం జరుగుతుంది. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అంటే పుణ్యాన్ని ఖర్చు పెడతారంటే ధనాన్ని ఖర్చు పెడతారు. దాని తర్వాత ఏంటంటే కంపల్సరిగా మీతో రుణాన్ని చేయించడం జరుగుతుంది. పెద్ద మొత్తంలో అప్పు చేసే విధంగా మీ యొక్క పనులు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఎంతవరకు సరిపోతామో అంతవరకు చేస్తే మంచిది తప్ప దాని మించి ఒక పుణ్య కార్యక్రమం చేయాలన్నా మీ దగ్గర ఉన్నటువంటి ధనంతోనే చేయండి. అంతే తప్ప మన స్థాయిని మించి మనకన్నా ఏదో పెద్ద పేరు వస్తుందని అనేక వేల మందికి సంతర్పణ చేసి అట్టహాసంగా మీరు పూజ చేసినా కూడా అది తర్వాత మీకు ఫైనాన్స్గా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. గురువు ఏ భావంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకుంటే కంపల్సరిగా గురువు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చెడ్డ ఫలితం రాకుండా కాపాడడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మరి అంటేనే అందులోనే పేరులోనే ఉంది గురువు. మీకు విద్య నేర్పిన గురువు, మీ తల్లిదండ్రులు, వీళ్ళని పూజించడం వల్ల గురుగ్రహ అనుగ్రహం పొందుతారు. అంటే మరి ఈ రోజుల్లో అది చాలామందికి నచ్చని వరడం. దానివల్ల కనీసం వాళ్ళని పూజించడం అంటే పువ్వులతో ఏం పాదాలకు నమస్కారం పెట్టక్కర్లేదు. వాళ్ళని గౌరవప్రదంగా చూస్తే సరిపోతుంది. మీకు వీలుంటే వారికి కావాల్సినటువంటి సదుపాయాలు చూస్తూ వారు మనసు కష్టపెట్టకుండా ఉంటే చాలు. ఏదో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం, ఏదన్నా వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళకి మనసు కట్టబెట్టకుండా చూస్తే సరిపోతుంది. ఇది కామన్గా ఇప్పుడు జరిగే పనులు కాదు. కానీ ముఖ్యంగా దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపమైనటువంటి దత్తక్షేత్రాన్ని దర్శించి చక్కగా ఆ దత్తుడిని పూజించవచ్చు. లేదా రాఘవేంద్ర స్వామి, లేదా మన షిరిడి సాయిబాబా వారు, వీళ్ళని ఆశ్రయించి చక్కగా గురుసేవ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటూ అదొక చేసుకోవచ్చు. అంటే గురు చరిత్ర చదువుకోవడం, ఆ గురు చరిత్రలో చెప్పిన విధంగా నడుచుకోవడం, ఇది కూడా గురుగ్రహ అనుగ్రహానికి కారణమవుతూ ఉంటుంది. వీటన్నిటికన్నా ది బెస్ట్ ఏంటంటే ఏదైనా గురువారం రోజు గోశాలను సందర్శించి అక్కడ ఆ గోశాలని శుభ్రంగా తుడిసి అక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారం తొలగించి దోమలు ఈగలు రాకుండా ఆ గోవుకి శుభ్రంగా ఏదో కూలరో ఫ్యానో ఏర్పాటు చేసి సంవత్సరం కోసారన్నా ఆ గోరక్షణ చేయడం వల్ల, గోవుకి శుభ్రంగా స్నానం చేయించడం వల్ల, గోవుకి అనేక రకాల పదార్థాలు ఏమి అక్కర్లేదు కానీ చక్కగా పచ్చగడ్డి పెట్టడం వల్ల మీకు విద్య కావలసిన వాళ్ళు పచ్చగడ్డి పెట్టండి, ధనం కావలసిన వారు తోటకూర పెట్టండి, అలాగే ఆరోగ్యం కావలసిన వారు నానబెట్టిన శనగలు పెట్టండి. సో ఏది పెట్టినా మంచి ఫలితం ఇవ్వగలిగేది గురుగ్రహానికి చాలా మంచి రెమెడీ మన ఈ గోసేవ. దీని అన్నిటికన్నా అన్ని గ్రహాలకి మంచిగా చేసే ఒక రెమెడీ ఏంటంటే, మీరు అంటే ఇంకా మన చేత కాదు, ఇంకా మొత్తం అన్ని ఇబ్బందులు మనకే ఉన్నాయి, అటు భార్య విడిచిపెట్టింది, తల్లిదండ్రులు తరివేశారు, అప్పులో ఇబ్బంది పెడుతున్నారు,
కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు అనుకున్నవారు మీరేం చేస్తారంటే ఏదైనా ఒక టెంపుల్లో చక్కగా మకాం అక్కడికి మార్చేయండి. ఆ టెంపుల్లోనే పడుకోవడం, పొద్దున్నే 4 గంటలు లేచి శుభ్రంగా ఆ టెంపుల్ని శుభ్రంగా తుడిసేసి వచ్చిన పూజారి గారికి సహాయం పడుతూ వచ్చిన భక్తులకి ఏదో దారి చూపించడం, వాళ్ళకి పూజలో సహకరించడం చేస్తూ కేవలం ఆ గుడిలో ప్రసాదం మాత్రమే తింటూ ఒక వారం రోజులు ఈ విధంగా చేయడం వల్ల జన్మల దరిద్రం తీరిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే మీకు మన ఊర్లో గుడి అనుకోండి, సిగ్గుపడవచ్చు, ఏం పర్లేదు, మీరు వేరే రాష్ట్రమైనా వేరే దేశమైనా లేదు కొద్దిగా దూర ప్రాంతంలో ఉన్న గుడైనా చక్కగా ఆ గుడిలో సేవ చేసి ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా మరి అంటే అక్కడ కూడా కొంత నియమంగా ఉండాలి. కొంతమంది ఆ గుళ్ళో పడుకొని గుళ్ళో చేస్తూ రాత్రి మందు కొడుతుంటారు. అలా కాకుండా చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా పవిత్రంగా ఉండడం వల్ల చాలా మంచి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకసారి చేసి చూడండి. మరి ఈ మధ్యనే ఒక గురువుగారు నాకేం చెప్పారంటే, మనకి శ్రీశైలంలో కొన్ని ఆశ్రమాలు ఉంటాయి. ఋషులు లాంటి వాళ్ళు ఆశ్రమం చేసుకుని వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతుంటారు. అటువంటి ఆశ్రమంలో కూడా మీరు అంటే ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అక్కడ ఆశ్రమంలో చేరిపోయి వాళ్ళకేం డబ్బులు కట్టక్కర్లేదు, అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళు పెట్టింది తింటూ ఒక వారం రోజులు ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది అన్నా పోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.